ఒక చిన్న మన రాజీవ్ గాంధీ నగర్ శ్మశానం చెత్త మొత్తం రోడ్డు గేట్ దగ్గర సాగు లేనప్పుడు పోవాలంటే లోపల. मेरा नाम हुसैन नक्सल मलकागिरी माइनॉरिटी इंचार्ज और आज हम अल्लाहपुर डिवीजन में मुकामी पूरे सीनियर लीडर्स डिवीजन प्रेसिडेंट मोइन भाई, मुकामी मार्केट डायरेक्टर जमीर साहब, एक्स प्रेसिडेंट अपने शफी साहब और अपने कंटेस्टेड कॉर्पोरेटर अन्ना विठल रेड्डी अन्ना और मुकामी जो भी अपने कांग्रेस के साथियां हैं, सबका किसी का नाम ले रहा तो मैं माफी चाहता हूँ भाई। आज जो है सब अपने को कब्रस्तान सफ्दरनगर के जो अल्लाहपुर डिवीजन में आता है उस कब्रस्तान के सिलसिले में अन्ना का दौरा हुआ। अन्ना बंडी रमेश अन्ना जो टीपीसीसी वाइस प्रेसिडेंट है और अपने कोकटपल्ली से साबिका एमएलए के लिए भी कंटेस्ट करे, तो अल्हम्दुलिल्लाह सिर्फ 15 दिन के अंदर 70,000 वोट लिए। इंशाल्लाह आने वाले दिनों में इंशाल्लाह अपन कसरत से मेहनत करके जिताएंगे उनको इंशाल्लाह, अल्लाह चाहे तो। और अपने को जो है ये कब्रस्तान के मसले में जो है बंडी रमेश अन्ना दौरा करके इनका स्टेटमेंट दिए कि इन्होंने अपनी तरफ से वादा करे कि हुकूमत में सीएम साहब से और मिनिस्टर साहब से, कलेक्टर साहब से मैं खुद लेके चलता हूँ और जाके मैं करके इंशाल्लाह आप लोगों को दिलाएंगे बोल के बोले। अगली बात हमारे बंडी रमेश अन्ना करेंगे मुत्तहिद होके भाई देखो जो भी एमएलए साहब भी आके जो आप यहाँ पर इनाग्रेशन करे बोल के बोले, उनकी भी हिम्मत की अपन इज्जत करना चाहिए बोलते सो बगैर आके उन्होंने देखे, चाहे तो उस दिन आप लोग जब कब्जा करे बोल के कैसा करे, चाहे तो पुलिस अभी भी उनके ऊपर केस कर सकती थी, लेकिन उन्होंने एमएलए बोल के उनकी इज्जत करके नहीं करे। उनकी भी जो मेहनत है उसको कबूल कर रहे हैं हम, लेकिन ये बगैर पेपर की बात कर रहे हैं, अलॉटमेंट नहीं हुआ भाई। इंशाल्लाह उसको आने वाले दिन में अलॉटमेंट देंगे। मैं बंडी रमेश अन्ना साहब के पास जो है सो ऑन द रिप्रेजेंटेशन ऑफ शफी भाई कमेटी जो सफदरनगर के मुकामी मुसलमान है ना दिए, तो अन्ना जो है कलेक्टर ऑफिस में भी दिए, आरडीओ ऑफिस में भी दिए, सेक्रेटरीट में भी दिए, सब जगह लेटर दिए। इंशाल्लाह उसका रिप्लाई हमारे मुकामी इंचार्ज मिनिस्टर जो है सो ये हफ्ते में टाइम दिए। अन्ना इंशाल्लाह ये हफ्ते में जाएंगे, कलेक्टर साहब से भी जाके इंशाल्लाह वापस लेंगे और अगली बात जो है सो हमारे बंडी रमेश अन्ना बात करेंगे। ఏ విషయంలో ఇక్కడ ఉన్న అనేక మంది దీన్ని యాజిటేషన్ చేసినప్పుడు మరి కొంతమందిని అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, అది ఇప్పుడున్న ఎమ్మెల్యే వారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించడం కూడా జరిగింది. ఇదే కబ్రస్థాన్ విషయంలో ఇవాళ వచ్చి ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మరి ఇవాళ నువ్వు శ్మశానం కబ్రస్థాన్ చేయాలని అనుకున్నప్పుడు మరి ఉన్న పాత పెద్ద మనుషులు కూడా తీసుకునేది ఉండే పరిగణలోకి. జైలు పోయి దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని నానా ఇబ్బందులు పడిన వాళ్ళని పక్కన పెట్టి నువ్వెవరో నీ అనుచరులు నలుగురు తీసుకొచ్చి నేను చేస్తున్నా, నేను చేసా అని చెప్తే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఏదేమైనా కూడా పాత రోజులు ఎవరైతే దీనికోసం కష్టపడ్డారో, కొట్లాడి కేసులు పెట్టించుకుని జైలు పాలయ్యారో, ఇవాళ వాళ్లే దీన్ని ఒక కమిటీగా ఫామ్ చేసుకుని వాళ్ల ద్వారానే ఈ కార్యక్రమం ముందుకు సాగే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఇవాళ అల్లాపూర్లో ఏదైతే ఎప్పటి నుంచో మా ముస్లిం సోదరులందరూ కూడా కబ్రస్థాన్ గురించి ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి ఈ మధ్య ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కొంతమంది వాళ్ళ అనుచరులను పెట్టుకుని ఇదేదో అన్అఫీషియల్గా ఇది మేము చేంజ్ చేశాం, ప్రభుత్వం నుంచి మేము ఇప్పించేస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పోతూ ప్రజలని, ముఖ్యంగా మా ముస్లిం సోదరుల్ని మభ్యపెడుతూ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. చేసిందంటే నిరీదిగా చేయాలా, పని చేసి ప్రజలకు న్యాయం చేయాలి. అంతేగాని అమాయక ప్రజలను మోసం చేసి మోసపు మాటలు చెప్పి ఎన్నాలని దీన్ని కప్పిపుచ్చుకోవాలని చెప్పి చూస్తాడో అర్థం కావలేదు. మేమైతే ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఏదైతే మా ముస్లిం సోదరులు అడుగుతా ఉన్నారో దానికి సంబంధించిన కబ్రస్థాన్ గురించి తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడైనా సరే మరి ఆ జమీన్ వాళ్ళకి అఫీషియల్ గా చేసేంత వరకు కూడా నిద్రపోవని చెప్పి తెలియజేస్తూ, మరి తప్పకుండా అతి త్వరలో ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ఆర్డర్ తీసుకుని దాన్ని కబ్రస్థాన్ కింద కన్వర్ట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మా సోదరులందరి మధ్యన నేను ఈ మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ పెట్టి వారి నుంచి కూడా అవసరమైతే ఆర్డర్స్ తీసుకుని ఏ పని చేసినా ప్రభుత్వ తరఫున ఒక నియమబద్ధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.
సీఎం